దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మే 23వ తేదీ, లేఖన భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 37 నుండి 59 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము, ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అవునండి, యేసునందు విశ్వాసముంచినప్పుడు ఇక మరణము లేదు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనములో మనం గమనించినట్లయితే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను తిరిగి లేచును. అవునండి, యేసునందు విశ్వాసముంచినట్లయితే ఆత్మ మరణం లేదు, దైవ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఆయన మాట నమ్మి యేసునందు విశ్వాసముంచినట్లయితే ఆత్మను రక్షించుకోగలం, ఇంకెన్నడూ మరణము ఉండదు. అయితే ఆ మాట నమ్మాలి. మనం నమ్మినప్పుడు దేవుడు సహాయము చేస్తాడు. చాలా మంది యేసునందు విశ్వాసం ఉంచరు. అంటే విశ్వాసం అనేది వారికి ఆరోగ్య విషయంలో విశ్వాసం ఉంది, కార్యాల్లో విశ్వాసం ఉంది, కానీ ఆయనే లోకరక్షకుడు, నా ఆత్మకు రక్షకుడు, సొంత రక్షకుడని విశ్వసించాలి. అలా విశ్వసించకుండా చాలా మంది లోక సంబంధమైన అవసరాల కోసం విశ్వాసముంచి తర్వాత తొలగిపోతున్నారు. అలా కాకుండా నాకు నిత్య జీవం ఉన్నది అని విశ్వసించినట్లయితే దేవుడు నీ విశ్వాసపు మాటను విని నిశ్చయముగా దేవుడు నిన్ను తన రాజ్యములో చేర్చుకుంటాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 42-43 వచనాలలో, మరి కుడి చేతి పక్క దొంగ తాను పశ్చాత్తాపడుతూ, ఇది మాకు మరి మేము చేసిన వాటికి, నేరములు చేసిన వాటికి మేము ఈ శిక్షను అనుభవిస్తున్నాం, ఇది మాకు న్యాయమే. కానీ ఎడం చేతి పక్క దొంగ అలా ఒప్పుకోలేదు. అలా ఒప్పుకున్న తర్వాత కుడి చేతి పక్క దొంగ ఏమన్నాడు అంటే, యేసు, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో, నీకంటూ ఒక రాజ్యం ఉంది అని వాక్యం సెలవిచ్చినట్లుగా, మరి ఆయన రాజ్యములో మనం నిత్యము ఉండునట్లుగా, మరి ఆయన మాట కానీ విన్నట్లయితే, ఆయన వందు విశ్వాసం ఉంచి అడుగుతున్నాడు, నన్ను కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉండు అని చెప్పాడు. ఆయన మాటలు మనం గైకొంటుంటే మనకేంటో తెలిసిన నిత్య జీవము. అలాగనే ఈ లోకంలో మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించునని మత్తయి 4:4 ప్రకారముగా ఆయన మాట మనల్ని బ్రతికిస్తుంది, మనల్ని నడిపిస్తుంది. అది ఆత్మిక ఆహారం. కాబట్టి ఈ ఆహారాన్ని ప్రతిదినము భుజించుదుము గాక. ఆమేన్. ఒప్పుకోవలసిన పాపాన్ని చూసినట్లయితే 44వ వచనము, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండెను, సత్యం అతని యందు ఉండదు లేదు. అపవాది గురించి తెలియచేస్తున్నాడు, అపవాది క్రియల గురించి తెలియచేస్తున్నాడు. వాడు ఆది నుండి అబద్ధమునకు జనకుడును. అవును, ఆదామవ్వల్ని అబద్ధము ద్వారానే, మరి అవని అబద్ధం ద్వారానే పడగొట్టి లోకానికి శాపం తెచ్చాడు. వాడు అబద్ధమునకు జనకుడండి. అవును, మరి చాలా మంది అబద్ధాలు ఆడి కుటుంబాలను మరి నాశనం చేస్తున్నారు. జాగ్రత్త, అబద్ధం అనేది భయంకరమైనది. వాక్యం కూడా సెలవిస్తుంది, 10 ఆజ్ఞల్లో అబద్ధం ఆడరాదు అనేసి. అబద్ధం వల్ల మరి శాపాన్ని తెచ్చుకున్న వారు ఉన్నారు. గెహజీ అబద్ధం ఆడాడు, నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. అబద్ధం ఆడి కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. శాపాన్ని తెచ్చుకోవద్దు. వాడు నరహంతకుడు. మరి కయ్యను హేబేలుని చంపాడు. అవును, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 12వ వచనం, వాడు దుష్టుని సంబంధి. కయ్యను సంతానం దుష్ట సంతానం. దయచేసి మరి మంచిగా అర్పణ తీసుకొచ్చిన హేబేలుని దేవుడు అంగీకరిస్తే తన అర్పణ అంగీకరించలేదు అనేసి సహోదరుణ్ణి
మరి చంపాడు. అలాగ ఉండకూడదు. దయచేసి మరి హృదయములో కూడా దురాలోచన కలిగిన వాడు నేరస్తుడు. ఇదిగో మరి మనస్సులో కూడా ఒకడు మరి చంపితేనే కాదు కానీ హృదయములో ఆలోచన చేసిన దాన్ని బట్టి కూడా దురాలోచనలు కలిగిన వాడు నేరస్తుడని వాక్యం సెలవిస్తుంది. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. అవును, కత్తిపోటు లాంటి మాటలు మనం మాట్లాడకుండా, మాటల ద్వారా గాయపరచకుండా మరి జాగ్రత్త పడదాం. చివరిగా 39వ వచనము, మీరు అబ్రహాము సంతానమైతే అబ్రహాము చేసిన క్రియలు. అవునండి, క్రియలు అబ్రహాము క్రియలు ఎలాగున్నాయి? విడిచిపెట్టమన్నప్పుడు దేశాన్ని విడిచిపెట్టాడు, బంధువులు విడిచిపెట్టాడు. అలాగనే ఆయన ప్రార్థన చేయటం అలవాటు చేసుకున్నాడు. దేవుడితో స్నేహంగా ఉన్నాడు. దేవుని స్నేహితుడని పిలిపించుకున్నాడు. అటు తర్వాత లోతుకి అబ్రహాముకి వివాదం వచ్చినప్పుడు లోతే మరి అబ్రహాం గారి పెద్ద మనసు చేసుకొని, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరికి వెళ్తానని చాయిస్ అబ్రహాం గారు లోతుకే ఇచ్చాడు. ఎంత పెద్ద మనసు అండి! ఇలాంటి క్రియలు మరి వీలైతే మీరు అబ్రహాం నా యందు విశ్వాసం ఉంచాడు, మీరు విశ్వాసం ఉంచలేదు నా యందు. అందుకే వాళ్ళతో అంటున్నాడు, ఏమంటున్నాడంటే మరి చక్కని మాట ప్రపంచానికి సవాలు వదిలాడు. ఏంటో తెలిసిన, నాలో పాపం ఉందేమో మరి మీరు స్థాపించగలరా అన్నారు. మరి నాలో పాపం లేదని మీరు చెప్తున్నారు, మరి నా మాటలు మీరెందుకు నా మాట లేదు? అవును, యేసునందు పాపం లేదు, యేసు పరిశుద్ధుడు, పవిత్రుడు. మరి అటువంటప్పుడు ఆయన నమ్మటానికి ఇష్టపడట్లేదు. ఆయన మాటలు అంటే కోపం, ఆయన మాటలు అంటే ప్రజలకు ఎలాగ ఉంటాయి అంటే వ్యతిరేకతగా కలిగి ఉంటున్నారు. ఆయన మంచే చెప్తున్నాడు. ఆయన నేను మంచి చేసేటట్టు నీకు చేస్తాను, నిన్ను ఒక మనిషిగా నేను తీర్చిదిద్దుతాను, నా రక్తంతో నీ పాపాన్ని కడుగుతాను, దుష్టక్రియలో నేను లయపరచటానికి వచ్చున్నాను అని చెప్పిన యేసు ప్రభువారిని దెయ్యం పట్టినవాడని, మరి నీవు మరి వ్యభిచారమందు అంటే ఇండైరెక్ట్ గా ప్రభువుని దేవుణ్ణి వాళ్ళు అవమానపరచకూడదండి. గుర్తుపెట్టుకోండి, అబ్రహాము క్రియలు మరి ఒక్క కుమారుని ఇవ్వటాన్ని కూడా వెనుదీయలేదు కనుకనే దేవుడు అతన్ని దీవించాడు. అంటే దేవుని విశ్వాసం ఉంచాడు. మీ శాస్త్రులు పరిశీలిస్తున్నందు విశ్వాసం ఉంచలేదు. దేవుని యందు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ. హల్లెలూయా! దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడే మనము వర్ధిల్లుతాం. నా యొద్దకు వచ్చేవాడు నేను ఉన్నానని నమ్మువారికి ప్రతిఫలం దయచేస్తాడని నమ్మవలెను కదా. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కనుక మనం ఎల్లప్పుడూ విశ్వాసంలో స్థిరులై నిలబడదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఇప్పటి వరకు నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడావు నాయన. తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం. నీ మాటలు అయ్యా మేము గైకొంటే మాకు మరణమే లేదు, మరణాన్ని మేము రుచి చూడము తండ్రి, నిత్య జీవాన్ని మేము పొందుకుంటాం. ఆయన అపవాదిలాగా నరహ హత్య కాకుండా కత్తిపోటువంటి మాటలు మేము మాట్లాడకుండా జాగ్రత్త పడే వాళ్ళంగా దయచేసి అయినా మీ అందు ఎల్లప్పుడూ మేము విశ్వాసం ఉంచి ఆ దైవ రాజ్యాన్ని మేము స్వతంత్రించుకునే కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.